హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సీరియస్గా టెట్ ఎగ్జామ్ కోసం. సో త్వరలో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ మంత్. సో దానికి చాలా సీరియస్గా అందరూ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఎడ్జిటి వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ, సో టీజీటీ పీజీటీ వాళ్ళు కానీ అందరూ. సో ఈరోజు వీడియో మనం ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ స్కోర్ మనకు టెట్లో ఏ విధంగా పెంచుకోవాలి, లేదా అదేవిధంగా డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ముందుగానే అన్నట్టు కొంచెం గైడెన్స్ అనేది ఇద్దాం అనుకుంటున్నానండి. సో కొత్త వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సో పాత వాళ్ళు చదివిన వాళ్ళకు, జాబ్ మిస్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏమనేది ఎలా అనేది. కానీ కొత్త వాళ్ళకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్ వాళ్ళకు ఐడియా ఉండదు ఎక్కడ ఏమనేది. ఎస్పెషల్లీ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇప్పుడు మాట్లాడబోయేది ఎక్కువ మంది దీనికి చెప్పేవాళ్ళు లేరండి. సో ప్లాట్ఫామ్స్ కూడా లేవు ఎక్కువ, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వేరే సబ్జెక్ట్స్కి స్కూల్ అసిస్టెంట్ కానీ ఎడ్జిటి కానీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చెప్పేవాళ్ళు కానీ, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, లేదా దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ కానీ లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మార్క్స్ వైజ్ చూస్తే ముందుగా మనకు 30 మార్క్స్ జనరల్ పేపర్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత 60 మార్క్స్కి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ ఉంటుందండి. అది సపరేట్ తర్వాత మాట్లాడదాం. ముందు ఇప్పుడు 30 మార్క్స్ గురించి మాట్లాడదామండి. సో ఇందులో మీరు సిలబస్ కాపీ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు 3 పార్ట్స్గా ఉంటుందండి. వొకాబులరీ పార్ట్ ఒకటి, గ్రామర్ పార్ట్ ఒకటి, డిస్కోర్స్ పార్ట్ ఒకటి. అక్కడ మెన్షన్ వేరేలా చేశారు ఎక్కువ పాయింట్స్, బట్ ఓవరాల్గా డిస్కోర్స్ ఒకటి, గ్రామర్ ఒకటి, వొకాబులరీ పార్ట్ 3 భాగాలు ఉంటాయి. సో ముందు వొకాబులరీ పార్ట్ వచ్చేసి మీకు సో జనరల్ ఇంగ్లీష్ మీద కాంటెక్స్ట్ మీద ఉంటుందండి. ఎక్కడని కాదు, అది ఏ బుక్లో నుంచి రావచ్చు, లేదా టెక్స్ట్ బుక్ మనకు స్కూల్ టెక్స్ట్ బుక్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతాం కదా, అందులో కూడా కొన్ని 1-2 రావచ్చు, లేదా రాకపోవచ్చు, బయట నుంచి రావచ్చు, ఎక్కడ రావచ్చు. వొకాబులరీ పార్ట్కి మనం ఇది ఇక్కడ అని చెప్పడానికి లేదు, ఎక్కడి నుంచి రావచ్చు. కాబట్టి మనకు ముందు నాలెడ్జ్ ఉండాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం పట్టు ఉండాలి. వొకాబులరీ పార్ట్ మీద కానీ, ఈడియమ్స్ మీద, లేదా మనకు వన్ వర్డ్ సబ్జెక్ట్ మీద, లేదంటే యాంటనిమ్స్ రెండు మీద. సో ఇక్కడ నుంచైనా ప్రశ్న రావచ్చు, అదొకటి. రెండో విషయం మన గ్రామర్. సో గ్రామర్లో వచ్చేసి మనకు ఈ బౌండరీ ఏమి ఉండదండి. కంప్లీట్ గ్రామర్ నాలెడ్జ్ మీకు ఉండాలి. థరో నాలెడ్జ్, డీప్ నాలెడ్జ్ ఉండాలి గ్రామర్ మీద. సో నేను ఇంగ్లీష్ టీచర్, మీరు ఇంగ్లీష్ టీచర్ అవ్వబోతున్నారు కాబట్టి మీ గ్రామర్లో మంచి పట్టు ఉండాలి. ఎక్కువ మార్క్స్ స్కోప్ మనకు గ్రామర్కే ఉంటుంది. సో గ్రామర్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయి ఉండాలి. రూల్స్ గుర్తుపెట్టుకోవాలి, అక్కడ అప్లై చేయగలగాలి. సో జనరల్ సెంటెన్స్ ఇస్తారండి, బుక్లో ఇస్తుందా, బుక్లో వచ్చి ఒక సెంటెన్స్ వస్తామంటే టెక్స్ట్ బుక్ చదువు కూర్చుంటే కాదు. అఫ్కోర్స్ 1-2 అక్కడ తగలొచ్చు, బట్ ఓవరాల్గా అయితే మీకు గ్రామర్ మీద జనరల్ సెంటెన్సే ఉంటుంది. కొత్త సెంటెన్స్ ఇస్తారు, చదివిన రూల్స్ అక్కడ అప్లై చేయగలగాలి. అది సో ఎక్కడి నుంచైనా, అది మీ దగ్గర ఉన్న సెల్ఫ్ నోట్స్ ఉందా, లేదా బయట ఏమైనా మార్కెట్ బుక్ మీ దగ్గర ఏమైనా ఉన్న స్టాండర్డ్ది, లేదా ఇంకేమైనా మీరు స్కూల్ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి, ఎక్కడి నుంచైనా సరే రావచ్చు. బట్ గ్రామర్ టాప్ టు బాటమ్ ఏమున్నాయి అన్ని గ్రామర్ టాపిక్ చదవాలి. సిలబస్ ప్రకారంగా సీక్వెన్స్ రాకూడదు. ముందు గ్రామర్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి అనుగుణంగా మీకు నచ్చే విధంగా ముందు అన్ని కవర్ చేసి తర్వాత సీక్వెన్స్ ఇక్కడ ఫాలో అవ్వాలి. డైరెక్ట్ సీక్వెన్స్ ఫాలో అయితే కుదరదు, కనెక్షన్తో ఉంటుంది గ్రామర్ అంటే. సో ముందుగా ఎగ్జాంపుల్ చూస్తే నేను ఎలా చేస్తానంటే, ఎలా టీచ్ చేస్తానంటే వర్బ్స్తో స్టార్ట్ చేస్తాను. వర్బ్స్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, తర్వాత ఆర్టికల్స్, ఇవి తర్వాత నుంచి మనకు మళ్ళీ టెన్సెస్ నుంచి వాయిస్, స్పీచ్, క్లాస్, ఈ విధంగా ఇలా ఒక సీక్వెన్స్ మీకు అనుగుణంగా గుర్తుపెట్టుకులాగా చదవాలి. తర్వాత ఈ సీక్వెన్స్ ఇక్కడ సిలబస్ కాపీలో టిక్ వేసుకోవాలి, ఎక్కడ కవర్ అయిందా లేదా అని. తర్వాత డిస్కోర్స్ ఉంటాయి, తర్వాత మీ అందరికీ తెలుసు, ఈమెయిల్ రైటింగ్, నోటీస్ రైటింగ్, మెసేజ్ రైటింగ్. సో ఇలాంటి డిస్కోర్స్, ఎలా డిక్షనరీ స్కిల్స్ ఉంటాయి, ఫోనోటిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక పార్ట్ అనుకోండి. ఇవన్నీ కూడా ఈ డిస్కోర్స్ పార్ట్లో వస్తాయి. సో ఈ 3 పార్ట్స్ మీద మీకు మంచి పట్టు ఉండాలి. అది జనరల్ కాంటెక్స్ట్లో ఉంటుంది, కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఈ 30 మార్క్స్ వరకు అయితే ఇంగ్లీష్ వాళ్ళకైతే కొంచెం సింపుల్ ఇన్ ద సెన్స్, కొంచెం ఇండెప్త్ కాకపోయినా ఆ టాపిక్ మీదనే ఒక బిట్స్ రావడం జరుగుతుంది. ఇది సిలబస్ కాపీ వచ్చి మీరు ప్రిపేర్ అవ్వాలి. 30 మార్క్స్కి ఇది గ్రామర్. మొత్తానికి మీ దగ్గర మీ దగ్గర ఉన్న డీప్ నాలెడ్జ్, వొకాబులరీ పార్ట్ కూడా జనరల్గా ఉంటుంది. తర్వాత డిస్కోర్స్ వచ్చి మనకు బుక్స్, స్కూల్ బుక్స్ ఉంటాయి, లేదా సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయి, అవి చదివినా కూడా సరిపోతుంది. సో ఇది 30 మార్క్స్, ఇది క్లియర్ అనుకుంటాను. సో 30 మార్క్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మన కంటెంట్ 60 మార్క్స్ కంటెంట్ మెథడ్ చూద్దాం. సో 60 మార్క్స్ చూస్తే మనకు ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి లిటరేచర్ అండ్ గ్రామర్ కలిపి 48 మార్క్స్. 12 మార్క్స్ వచ్చేసి మనకు మెథడాలజీ నుంచి ఉంటుంది. సో ముందు మెథడాలజీ నుంచి మాట్లాడదామండి. మెథడ్స్ 12 మార్క్స్ ఉంటుంది. సో 12 మార్క్స్కి 10 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ 10 చాప్టర్లో సిలబస్ కాబట్టి చూడండి ఇక్కడ. సో 10 చాప్టర్స్ ఉన్నప్పుడు 10లో ఒక చాప్టర్ ఒకటి అడుగుతాడా, 2 చాప్టర్ రెండు అడుగుతా, ఒకసారి అడగడా అనేది మనం చెప్పడానికి లేదండి స్కోప్. 10 చాప్టర్స్ చదివి ఉంటే అందులో 12 ప్రశ్నలు ఎక్కడి నుంచైనా, ఏ చాప్టర్, ఒక చాప్టర్ 2-3 అడగవచ్చు, ఒక చాప్టర్ వదిలేయచ్చు, అలా కూడా జరగవచ్చు. సో అతని మనకు ఎగ్జామ్ తయారు చేసే వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. మొత్తానికి అయితే 10 చాప్టర్స్ 12 మార్క్స్. ఏ బుక్ చదవాలి దీనికి అంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ బుక్ చూడొచ్చు, లావ్ బుక్ ఉంది కదా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తెలుగు అకాడమీ వాళ్ళది. సో ఈ బుక్ చదివితే కూడా సరిపోతుంది టెట్ వరకు, ఎందుకంటే టెట్లో 12 మార్క్సే ఉంటుంది అండ్ అంత డీప్గా ఉండదు. అఫ్కోర్స్ డీప్ ఉండదు, ఈజీ ఇస్తాను కాదు నా ఉద్దేశం. మరి తెలియని అంశాలు ఎక్కడ కూడా కొత్తవి
అడగరండి. డీఎస్సీకి అయితే అలా ఉంటుంది. ఇప్పుడు టెట్ వరకు అయితే 12 మార్క్స్ ఈ బుక్ చదివితే సరిపోతుందని నా అంచనా అండి, నా సజెషన్. ఇది చదివేస్తే మీకు చాలా పాయింట్ వైస్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్‌కి పాయింట్ వైస్‌గా 2-3 పేజెస్ నుంచి కవర్ అయిపోతాయి. ఈ చిన్న షార్ట్ టైమ్‌లో మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక్కొక్క పేజ్‌లో ఒక్కొక్క చాప్టర్‌కి 3, 4 పేజీలో అయిపోతుంది. పాయింట్ వైస్‌గా ఉంటుంది. తర్వాత బిట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ బుక్ మీకు చాలా పనిచేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మీకు నాలెడ్జ్ వచ్చేసింది, అంతా అర్థమైంది. తర్వాత ఇంకా చదవాలి లేకపోయినా అప్పుడు మీరు స్టాండర్డ్ ఇంకేదైనా మెథడాలజీ ఇంకా స్టాండర్డ్ బుక్‌లో మీరు ఎక్కడి నుంచైనా ఇంకా కొంచెం డీప్‌గా వెళ్ళొచ్చు. ముందైతే ఇది చాలు. ఇది అయిపోయిన తర్వాత టైం ఉంటే మీరు ఇంకా ఏ బుక్ అయినా వెళ్ళొచ్చు మెథడాలజీ గురించి. 12 మార్క్స్ ఇది మెథడాలజీ అండి. ఇప్పుడు 48 మార్క్స్ కదా ఇది మాట్లాడుదాం. ఈ 48 మార్క్స్‌లో మనకు గ్రామర్, లిటరేచర్ 2 ఉంటుంది. మళ్ళీ ఇదే గ్రామర్. ఏ గ్రామర్ అంటే సేమ్ ఇందాక చెప్పిన విధంగానే స్టాండర్డ్ గ్రామర్. ఇందులో కూడా 3 పార్ట్స్ వొకాబులరీ పార్ట్ ఉంటుంది. మీ గ్రామర్ ఉంటుంది అండ్ డిస్కోర్స్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. అంటే అక్కడ కొన్ని అంశాలు వదిలేసి ఇక్కడ కొన్ని అంశాలు మొత్తానికి ప్రాసెస్ సేమ్. ఇదేని కాదు ఏ ఎగ్జామ్ చదివినా ఇదేంటి. గ్రామర్ వచ్చేసరికి మీకు స్టాండర్డ్ మీద మీకు పట్టు ఉంటే మీరు ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయగలరు. ఎక్కడైనా రాయగలరు. ఇదే రూల్స్ అక్కడే ఉంటాయి అంతే. ప్రతి చోట ఇదే. బట్ డీప్‌గా ఉండాలి. జస్ట్ చదివే ఐడియా ఉంది అంటే సరిపోదండి. ఐడియా ఉంటే ఐడియా మీకు మార్క్స్ తీసుకురాదు. ఐడియాతో పాటు డీప్ నాలెడ్జ్ ఉండాలి. థరో నాలెడ్జ్ టాప్ టు బాటమ్ నాలెడ్జ్‌తో పాటు ఎక్సెప్షన్ మీద మీకు మంచి పట్టు ఉండాలి. ఎక్సెప్షన్సే మీదనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. డైరెక్ట్ రూల్స్ మీద కొన్ని అడగొచ్చు. బట్ ఎక్సెప్షన్ మీద అడుగుతాడు. కొన్నిసార్లు థియరీ మీద అడుగుతాడు బాగా లోపలికెళ్ళి. సో ఖచ్చితంగా గ్రామర్ అయితే ఇందాక చెప్పినట్లు స్టాండర్డ్ గ్రామర్ మీ దగ్గర ఏ బుక్ అయినా చదవచ్చు. ఎక్కడి నుంచైనా చదవచ్చు. సెల్ఫ్‌గానా ఉండొచ్చు. ఇది ఇలా బ్రౌన్ టైమ్ కూడా మొత్తానికి గ్రామర్ డీప్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. వొకాబులరీ పార్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం టెక్స్ట్ బుక్ మీద ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. 10th నుంచి 6th నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదవాలి. అందులో కూడా అన్నీ అవే వస్తాయని కాదు. చెప్పలేము. అక్కడక్కడ ఒక తగలొచ్చు. యాంటోనిమ్ గాని, ఏదైనా సినోనిమ్ గాని, ఫైన్ ఎక్స్‌ప్రెషన్ గాని, ఈడీఎం గాని ఎక్కడో చోట కొన్ని తగలొచ్చు. కొన్ని తగలకపోతే ఆల్మోస్ట్ అన్నీ రావండి. ఈ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా ఇంగ్లీష్ కంటే ఇదే అండి. మీ అన్‌లైక్ మీకు సోషల్ తీసుకుంటే, లేదా మ్యాథ్స్ తీసుకుంటే, సైన్స్ తీసుకుంటే మీకు టెక్స్ట్ బుక్ నుంచే రావాలండి ప్రశ్న. 6th నుంచి 12th వరకు కడిగేశారంటే ఒక 100 సార్లు రివిజన్ చేసి అన్నీ అక్కడొచ్చేస్తాయి. ఈజీ కొంచెం పర్వాలేదు. అంటే స్కోప్ ఉంది. బట్ లాంగ్వేజ్‌కి మాత్రం అలా స్కోప్ లేదు. ఈ బుక్ నుంచి ఇస్తా అనేది 100% లేదు. ఏదో కొన్ని అడగొచ్చు 10-20% బట్ మిగతా అంతా బయట నుంచే ఇస్తారండి. లాంగ్వేజ్ కాబట్టి ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. ఏ న్యూస్ పేపర్ నుంచైనా, ఏ బుక్ నుంచైనా, ఎక్కడి నుంచో లేదా సెల్ఫ్ ఎక్కువ ఓన్‌గానే ఉంటాయి. సో ఈ 48 మార్క్స్‌లో మీకు డివైడ్ చేయమంటది. హాఫ్ ఎగ్జాక్ట్‌లీగా ఉంటదా 25 అంటే అలా ఉండదు. సో 16-18 బిట్స్ వరకు మనకు లిటరేచర్‌లో ఉండొచ్చని అంచనా. అంటే 1, 2 తక్కువ ఎక్కువ ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేసేవాళ్ళు, క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికైతే గ్రామర్ అయితే సేమ్. ఇప్పుడు అక్కడ మీరు డీప్‌గా చదివితే ఇక్కడ పనికొస్తుంది. మళ్ళీ సెపరేట్ చదవాల్సిన అవసరం లేదు. అదే గ్రామర్, స్టాండర్డ్ గ్రామర్ చదివి, అదే వొకాబులరీ టెక్స్ట్ బుక్ 6-12 బాగా చదివితే, అదే డిస్కోర్స్ మీరు ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అయ్యగలిగితే ఇవే మీకు ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అది క్లియర్. ఇప్పుడు లిటరేచర్ పార్ట్. సో లిటరేచర్ పార్ట్‌లో ఆఫ్‌కోర్స్ 16-18 మార్క్స్ అన్నాను కదా! అందులో మీకు కొన్ని ప్రిస్క్రైబ్ చేయబడ్డాయండి సిలబస్ కాపీలో. అవి చూడాలి ఫస్టు. ఒక 10 చాప్టర్స్ ఉంటాయి అంతే మొత్తం కలిపితే. 2 పోయమ్స్, 2 నావెల్స్, 2 డ్రామా, 2 షార్ట్ స్టోరీ, 2 ఎస్సేస్ ఈ విధంగా ఒక 10 చాప్టర్సే ఉంటాయి. మీకు అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 10 లెసన్స్ చదవాలి. ఎక్కడి నుంచి ఇవి అంటే ఇది ఒక టెక్స్ట్ బుక్ నుంచి ఉండదండి. కొన్ని పీజీ నుంచి, కొన్ని డిగ్రీ నుంచి, కొన్ని ఇంటర్మీడియేట్ నుంచి, కొన్ని 10th నుంచి ఇలా ఒకటి అక్కడక్కడ గ్యాదర్ చేసి సిలబస్ ఇస్తారు కాబట్టి మీకు అన్నీ దొరకదు మెటీరియల్. కాబట్టి మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వాలి లాంగ్‌లో. ఒకసారి 2 పోయెమ్‌లు ఎక్కడి నుంచైనా గూగుల్ నుంచైనా, ఏదైనా లిటరేచర్ బుక్స్ నుంచైనా, సీబీఎస్ఈ బుక్స్ నుంచైనా ఎక్కడి నుంచైనా 2 పోయెమ్స్ రాసుకోవాలి. సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. కొత్త పాయింట్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత డ్రామా, తర్వాత షార్ట్స్ ఎస్సేస్ ఈ విధంగా అన్నీ మీరు గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. కొంచెం లాంగ్ రన్‌లో ఒక 6 మంత్స్‌లో మంచి బిట్ తయారవుతుంది. ఒకటి లేదు అంత టైం ఉండదు, దొరకదు, ఎక్కడి నుంచి అన్నీ వెతకాలి, టైం పడుతుందంటే ఇది స్టాండర్డ్ మెటీరియల్ బయట దొరికే మెటీరియల్ మీరు లిటరేచర్ కోసం తీసుకోవచ్చు. బట్ లిటరేచర్‌లో ఏమంటే అందరూ 100% లిటరేచర్ 100% మొత్తం అక్కడ ఇవ్వలేరండి. ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా. ఎందుకంటే ఒక నావెలే మీకు 200 పేజీలు ఉంటుంది. ఒక డ్రామా ఒక 150 పేజీలు ఉంటుంది. ఒక ఎస్సే ఒక 70-30 పేజీలు, కొన్ని ఎస్సేలు అలా కూడా ఉన్నాయి. 20 పేజీలు అలా. అంటే షార్ట్ స్టోరీ ఉంటాయి. సో ఇవన్నీ లైన్ టు లైన్ ఇవ్వలేరు కొందరు. ఇవ్వచ్చు కూడా చెప్పలేం. మీరు సెర్చ్ చేసుకొని తీసుకోవాలి. మొత్తానికైతే మీకు లిటరేచర్ మీద మీకు ఓన్‌గా నోట్స్ రాసిన తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మళ్ళీ మీరు స్టాండర్డ్ బయట మెటీరియల్, తర్వాత థర్డ్ రౌండ్ ఆ కంప్లీట్ నావెల్ కూడా చదవాలి. తర్వాత ఇప్పుడు టెట్‌కి టైం లేదండి అంటే ఓకే. ఇక్కడ చదివితే కూడా చాలు మీరు ప్రస్తుతానికి. మీ దగ్గర ఉన్న ఓన్ నోట్స్ ఏదైనా గ్రామర్ ఇప్పుడు మార్కులు చదివే ఏదైనా మెటీరియల్. తర్వాత డీఎస్సీకి నేను చెప్పేది ఇంక డెప్త్ లోపలికి వెళ్ళాల్సొస్తుంది. ఓకే. ఒరిజినల్ నావెల్స్, ఒరిజినల్ డ్రామా కూడా టెక్స్ట్ కూడా ఇంగ్లీష్‌లో చదవాల్సి వస్తుంది. అది తర్వాత మాట్లాడదాం డీఎస్సీ గురించి. ఇప్పటికైతే టెట్ గురించి మీ దగ్గర ఉన్న సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే బయట దొరికే మార్కులో ఉండే బుక్స్ మీరు చదవచ్చు. అండ్
టెట్ వరకు అయితే మీకు భయం లేదండి. జస్ట్ స్టోరీ బేస్డ్ అడుగుతాం. మీరు 10 లెసన్స్ కవర్ అయ్యారంటే అక్కడ ఆ థీమ్ బేస్డ్గానే ఉంటుంది. అక్కడ అంటే ఐ మీన్ ఏదో ఇండైరెక్ట్ గానో ఇన్ డెప్త్ గానో అప్లికేషన్ మెథడ్ కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ మీకు వాట్ ఈజ్ వాట్, ఆ స్టోరీలో ఏముంది, ఆ క్యారెక్టర్స్ ఏంటి, సమ్మర్ ఏంటి, థీమ్ ఏంటి, ఇలా దానిలోనే ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ వీడియో చేస్తానండి లిటరేచర్ మీద కంప్లీట్గా ఎలా చదవాలనేది. ప్రస్తుతానికి బేసిక్ ఐడియా పెట్టుకోండి. సో లిటరేచర్ మీరు సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోవాలి, అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, లేదా బయట మార్కెట్లో బుక్ అయినా తీసుకొని మొత్తాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఈ 10 చాప్టర్ వైస్ మీరు ప్రిపేర్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇది సో ఇదండి 12 మార్క్స్ మెథడాలజీ ప్లస్ 48 కంటెంట్ అండ్ లిటరేచర్ అండి. ఈ 3 ఉంటుంది. ఈ 3 పార్ట్స్ మీరు బాగా చదవాలి. సో ఇప్పుడు లాంగ్ రన్‌లో అయితే బాగుంటుంది ఈ ప్రిపరేషన్ ఏదానికైనా. అంటే షార్ట్ టైం చదవలేమా అంటే అలా కాదు. షార్ట్ టైంలో కూడా మంచి ఐక్యూ లెవెల్స్ ఉండి, మంచి మెటీరియల్ ఉండి, మంచిగా స్ట్రాటజీ బాగుంటే అక్కడ కూడా మనం సిలబస్ కవర్ చేయొచ్చు అండి. దానిలో పెద్ద కథ ఏం కాదు అది. సో దట్స్ ఆల్ అంటే ఈ వీడియోలో. సో మొత్తాన్ని మీరు బాటమ్ లైన్ ఏంటి అంటే ఇక్కడ తెలుగు అకాడమీ బుక్ ఒకసారి కవర్ చేయాలి. దాంట్లో అన్నీ ఉండాలి, లిటరేచర్, మెథడాలజీ, గ్రామర్. తర్వాత మీరు సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 6th ఇంటర్మీడియట్ అన్నీ కూడా చదవాల్సిందే. టేక్స్ టైం, అందుకే లాంగ్ అంటున్నాం. షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వగలిగితే కూడా మంచిదే. సో ఈ 3 ఆస్పెక్ట్స్ కవర్ చేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. సో 90కి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి డిసడ్వాంటేజ్ ఏమి అంటే మనకు బుక్స్ నుంచి రావు. ఒకటి నేను చెప్పినట్టు అన్ని కొత్త వస్తాయి. అడ్వాంటేజ్గా అనుకోవాలి దీన్ని, పాజిటివ్. ఎలా అంటే అడ్వాంటేజ్ ఏమంటే మన సబ్జెక్ట్ 90 మార్క్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి అన్నీ లేవు స్కోప్, వేరే ఏదో ఒకటి యాడ్ అవుతుంది. మన 90 మార్క్స్ వరకు మన సబ్జెక్టే గ్రామర్, మెథడ్, లిటరేచర్. సో బాగా కష్టపడి చదివితే 90లో మీకు స్కోర్ 70 వరకు కొంతమంది టార్గెట్ పెట్టుకోవచ్చు, కొంతమంది 80 పెట్టుకోవచ్చు, కొంతమంది 60 పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క ఉన్న నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ మన ఎక్కువ స్కోర్ 70, 75 ప్లస్ వచ్చాయంటే మనకు తర్వాత సైకాలజీ, తెలుగులో కొంచెం తక్కువ వచ్చినా కూడా మేనేజ్ అయిపోయి మంచి స్కోర్ వస్తుందండి టెట్లో. సో ముందు టెట్లో మంచి స్కోర్ రావడానికి చేయండి. ఇది ఎంత ఉపయోగపడుతుంది డిఎస్సికి ఎంతవరకు అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే టెట్లో వదిలేరు, టెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ప్రిపరేషన్ అవ్వాలి ఖచ్చితంగా. టెట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. టెట్కి చదువుతానంటే ఇన్ ద సెన్స్ మీరు డిఎస్సి చదువుతున్నట్లే. టెట్ అంటే సపరేట్, డి సపరేట్ ఉండదు మనకు. అదే అడ్వాంటేజ్ చెప్తున్నాను ఇంకోసారి ఇక్కడ. సో మీరు టెట్కి ఇప్పుడు చదివిన టెట్ మెథడాలజీ, కంటెంట్, లిటరేచర్, మళ్ళీ అక్కడ డిఎస్సి కూడా అవే రిఫ్లెక్ట్ అవుతాయి, అవే ఉంటాయి. ఇంకా కొంచెం యాడ్ అవ్వచ్చు, బట్ డిలీట్ ఏమి ఉండదు. సో మీకు అక్కడ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. టెట్, డిఎస్సి రెండు ఒకటే. ప్రస్తుతానికి డిఎస్సికి చదవండి. డిఎస్సికి 20 మార్క్స్ డిఎస్సి ఇప్పుడు మీరు రాస్తున్నారు. తర్వాత 80 మార్క్స్ రాస్తారు, వేరే విషయం. 20 మార్క్స్ డిఎస్సి ఎగ్జామే ఇది. డిఎస్సి ఎగ్జామ్ 20 మార్క్స్కి రాస్తున్నారు. జాబ్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వదు, బట్ 80 మార్క్స్ రాసిన తర్వాత అది 2 యాడ్ అయ్యి జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో మీరు అలా అనుకుని చదివితే మీకు సీరియస్నెస్ వస్తుంది, బాగా చదువుతారు. సో చదవచ్చండి. సో ఇదండి నాకు ఉన్న గైడెన్స్ మీకు ఇచ్చాను. సో మీరు దీని ప్రకారంగా స్ట్రాటజీ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.